అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో ఎంతోమంది దేవతలను భక్తులు పూజిస్తూ ఉంటారు. అలాంటి దేవతలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఒకడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పార్వతీ పరమేశ్వర్ల రెండవ పుత్రుడిగా పురాణాల్లో చెప్పబడింది. మన దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా, కేరళ, కర్ణాటక ప్రాంతాలలో కుమారస్వామిగా పిలుస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా పిలువబడుతున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది నెమలి వాహనము. అసలు కుమారస్వామికి నెమలి వాహనంగా ఎలా మారిందో ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈరోజు మనం ఈ వీడియోలో కుమారస్వామికి నెమలి వాహనంగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. తమిళనాడులో ముఖ్యంగా చేసుకునే పండుగలలో సూరసంహారం ఒకటి. తారకాసుర సంహారం జరిగిన తర్వాత ఈ పండుగను చేసుకుంటారని పెద్దలు చెప్తుంటారు. అసలు తారకాసుర వధ కథ ఏంటో, కుమారస్వామికి నెమలి వాహనంగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాము. కార్తీక మాసంలో స్కంద షష్ఠి పండుగను జరుపుకుంటారు. ఈ పండగ 6 రోజుల పాటు జరుగుతుంది. ఆ రోజు భక్తులందరూ తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. దీనివల్ల శక్తి పెరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. ఆ రోజు ఉండే ఉపవాసాలకు కందశక్తి ఉపవాసం అంటారు. దక్షిణ భారతదేశంలో అనేక మురుగన్ ఆలయాలు ఉన్నాయి. కందాశక్తి రోజున మురుగన్ దేవాలయాలను అందంగా అలంకరించి అక్కడ పూజలు చేస్తారు. దక్షిణ భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన చిరుచెందూర్ ఆలయము సురసంహార వేడుకలు జరిగే ప్రదేశము. ఈ ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు వెంచేస్తూ ఉంటారు. తారకాసురుడు అనే రాక్షసుడిని కత్తితో చంపిన సందర్భంగా సూరసంహారాన్ని జరుపుకోవటం జరుగుతుంది. ఇక పురాణ విషయానికి వచ్చినట్లయితే తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించేవాడు. అతడి నుంచి తప్పించుకోవటానికి దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. అప్పుడు శివుడు మాత్రమే తారకాసురుని సంహరించగలడని బ్రహ్మ శివుడి దగ్గరకు వారిని తీసుకెళ్తాడు. వాళ్ళందరూ శివుడి దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అడుగుతారు. ఆ విధంగా శివుడు మురుగన్ని సృష్టించటం జరిగింది. అప్పుడు తిరుచెందూరులో మురుగన్ తారకాసురుణ్ణి ఓడించి దేవతలను రక్షించాడు. ఈ రాక్షసుడిని నాశనం చేయటానికే కుమారస్వామి ఆవిర్భవించాడని భక్తుల నమ్మకము. ఈ రాక్షసుడిని నాశనం చేయటానికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతరించారని పురాణాలలో చెప్పబడింది. తారకాసురునితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురునితో యుద్ధం చేస్తున్న సమయంలో తల్లైన పార్వతీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చింది. ఏకాదశ రుద్రులు తోడురాగా తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయలుదేరాడు. తమిళనాడులోని తిరుచెందూర్ ప్రాంతం దగ్గర కార్తికేయునికి రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది. అక్కడ సముద్ర తీరాన సూరపద్ముడు, తారకాసురుడు కలిసి కార్తికేయునితో యుద్ధం చేశారు. కార్తికేయుడు ఇంకెవరో కాదు, పరమేశ్వరుని కుమారుడే అన్న విషయము వారికి తెలిసిపోయింది. కానీ వెనుకడుగు వెయ్యలేని పరిస్థితి. దేవుణ్ణి సైతం ఎదిరించాలనిపించే రాక్షస ప్రవృత్తి. దాంతో రొమ్ము విరుచుకొని సూరపద్ముడు కుమారస్వామితో యుద్ధం చేయడం ప్రారంభించాడు. కానీ యుద్ధంలో సైనికులను, సహచరులను అందరినీ కోల్పోయి ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలన్న భయంతో ఒక మామిడి చెట్టులో దాక్కుంటాడు. సూరపద్ముడు ఒక మామిడి చెట్టులో దాక్కున్నాడన్న విషయం తెలుసుకున్న కుమారస్వామి తన వేలాయుధమనే ఆయుధంతో మామిడి చెట్టును రెండుగా చీలుస్తాడు. అలా రెండుగా చీల్చబడిన మామిడి చెట్టు ఒక భాగము నెమలిగాను, ఒక భాగం కోడిపుంజుగాను మారిపోయింది. కుమారస్వామి నెమలిని తన వాహనంగా చేసుకొని కోడిపుంజును తన ధ్వజంగా చేసుకున్నాడు. కుమారస్వామి వాహనంగా నెమలి మారటం వెనుక ఉన్న కథ ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.